సంపూర్ణుడా భాగ్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలో నెమ్మది నీచెను. గల ఊపి నుండి లేవనెత్తెను, కమ్మతలమకు భూమిపై నన్ను నిలిపెను. జిగట గల ఊపి నుండి లేవనెత్తెను, కమ్మతలమకు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయను, సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలో నెమ్మది నీచెను. Praise the Lord. ప్రవక్త అయిన ఇర్మియా వ్రాసిన గ్రంథము 45 5వ వచనము నేను చదువుతున్నాను. మనందరితో చెప్తున్నాడు, నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? ఖచ్చితంగా వద్దు అని దేవుడే చెప్తున్నాడు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను గనుక నీ నిమిత్తము నువ్వు ఏ గొప్ప వాటిని కూడా వెతకొద్దు, వెతకవద్దు. వెతుకుచున్నావేమో, పేరు ప్రఖ్యాతుల కొరకు వెతుకుచున్నావేమో, 10 మందిలో నా పేరు ఎప్పుడు నానాలని దానికోసం తాపత్రయపడుతున్నావేమో. నీవు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతి శాశ్వతము కాదు, అందము కాదు, ధనము కాదు, అధికారము కాదు, ఏది శాశ్వతం కాదు. కాబట్టి నీ నిమిత్తము నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని వెతుకుతున్నావా సంగమా? వద్దు, వెతకొద్దు. ఇప్పుడు చెప్పిన 4 రీజన్స్, అందం, ధనం, బలం, అధికారం. ఎంత లోతుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో జ్ఞానం కలగాల, జ్ఞానం కలగాల. జ్ఞానం కలిగిన వాడు పరలోకం చేరతాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానం అందరికీ ఉంది. వాళ్ళకంటే నేను బాగా బతకాలి, నాకంటే నువ్వు బాగా బతకాలా, నీకంటే నేను బాగా బతకాలా. అందం, అందము చూడండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17
నీ సౌందర్యమును చూచుకొని నీవు వాడవైతివి, నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. థ్యాంక్ యూ. ఏం చూసుకోనంట? నీ సౌందర్యమును చూసుకొని, నీ అందము చూసుకొని ఏమైపోయాడంట? ఎవరిని గురించి రాసింది ఈ మాట? కెరూబు, లూసిఫర్, అందమైన దేవుని సన్నిధిలో ఉండే దూత, తన రెక్కలు చాచి దేవాతి దేవుణ్ణి మైమరిపింపజేసే ఓ కెరూబు, సౌందర్యవంతమైన కెరూబు, వాడిని చివరికి గర్వించినందువలన కింద త్రోశాడు. వేయటం కాదు, వేయటం అంటే మర్యాదగా ఉన్నమాట. తోశాడు. రెండవది ధనమమ్మ. ఆది కాండము 11వ అధ్యాయము. మొట్టమొదటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో చెప్తాను. మానవుడి అలా భూమి అందంతటా అప్పుడు ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. దేవుడు ఏం చెప్పాడు? మొట్టమొదటి మానవులకు, ఆదాము హవ్వలకు ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నింపండి, దానిని స్వాధీనపరచుకోండి. వీళ్ళేమంటున్నారు చూడండి, 4వ వచనము. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా, దేవుడేమన్నాడు? భూమి అంతా నింపండి. దేవుని ఉద్దేశం అదైతే నీ ఉద్దేశం కూడా భార్యాభర్తలు దేవుడు జడ్జ్ చేశాడు. తర్వాత నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు విస్తరించాలి. దేవుని యొక్క ఆలోచన అది ప్రతి మానవుని వల్ల. దేవుడేమో ఇలాగని ఆశీర్వదిస్తే, వీళ్ళేమో మనము భూమి ఎందంతటి చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని ఏం కావాలంటే వాళ్ళకి? దీనికోసం మనిషి సస్తున్నాడమ్మా ఈరోజు. పేరు, ఏం పేరు? దానికోసం మనుషులను చంపేస్తున్నారు. ఆ ప్రఖ్యాతి కొరకు అడ్డుగా ఉన్నాడని వాడిని లేపేస్తున్నారు. చాలా చాలా భయంకరమైన స్థితి నేటి మన ప్రపంచంలో చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వీరికి ఈ దుష్ట ఆలోచన వచ్చిందంటే, అంతకుముందు భాగంలో నోవాహు కాలములో భయంకరమైన మొట్టమొదటి జల ప్రళయం వచ్చింది. దేవుని స్తోత్రం చెప్తా ఉంటాడు. ఎన్నాడు అంతకుముందు వర్షం ఎరగరవాడు, వర్షమే లేదు. భూమి నుండి ఆవిరి లేచి అదే తడిగా అయ్యేది భూమికి తిరిగి వచ్చి. మంచు కూడా ఎరగరవారు. అందుకని 120 సంవత్సరాలు చెప్తూ ఉంటే నోవాహు భార్య, నోవాహు 3 కుమారులు, నోవాహు 3 కోడండ్రు, 8 మంది చెప్తూ ఉంటే హేళన చేశారు. దేవుడి చిన్న కొలతల చొప్పున మహా గొప్ప ఓడ నోవాహు ఏర్పరిచాడు. 120 సంవత్సరాలు ప్రకటించిన ఒక్కడు కూడా విధేయులు. అందరూ రక్షించబడాలి, చిన్నలేంటి పెద్దలేంటి, అది దేవుని యొక్క కోరిక మన ఎడల. కాబట్టి వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారంటే 11వ అధ్యాయంలో ఒక్క 8 మంది తప్ప మనము నిర్లక్ష్యం చేశాము. ఏ ఒక్క మనిషి కూడా, ఏ ఒక్క జీవి కూడా బతకలేదు. కాబట్టి ఈసారి మళ్ళీ కనుక దేవుడు కోపగించి జల ప్రళయం మళ్ళీ రప్పిస్తే ఎత్తైన గోపురం కట్టుకున్నాం. అది వాళ్ళ ఉద్దేశం. ఎక్కడికి చెదిరిపోవద్దు, దేవుడు విస్తరించండి, ఫలించండి అన్నాడు కాదు, ఒకచోటే ఉందాం.
బాగా ఫ్లడ్ పెరుగుతూ ఉంటే అందరు కలిసి గోపురం మీదకి చేద్దాం. ఒక చోట ఉంటే తేలిక. ఇక వరద ఆ పొంగంతా తగ్గిపోద్ది, మళ్ళీ కిందకు వద్దాం. ఆ ఉద్దేశంతో ఇది చేస్తే ఇప్పటికి ప్రపంచంలో సృష్టిలో ఎవ్వడు చేయలేదు కాబట్టి గొప్ప పేరు తెచ్చుకుందాం. గొప్ప పేరు, గొప్ప ఖ్యాతి, గొప్ప ఆశీర్వాదం, విస్తరణ దేవుడు ఇవ్వాలి. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు చూడండి, 118వ కీర్తన. ఎవరైనా పర్లేదు చూడండి అమ్మా. నాకు ప్రభు చిత్తమైతే అతి త్వరలో నేను కాలరమై కొనుక్కోబోతున్నాను. అదైతే ఇక నేను స్క్రిప్చర్స్ ఈజీగా తీస్తాను. 118, 8, 9 అమ్మా. మనుష్యులను నమ్ముకొనుట కంటే అది శ్రేష్టము. పేరు ప్రఖ్యాతులు చాలు నాన్న. నువ్వు లేకపోతే ఎట్లా? నువ్వు లేదో అందుకని ఈరోజు ప్రార్థన ఎట్లుంది? నథింగ్. నరులను నమ్మొద్దు. నరులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అమ్మా, రాజులను నమ్ముట కంటే. అది మాట్లాడితే నాకు రికమెండేషన్, మాకు ఎమ్మెల్యే ఉన్నాడు. వద్దు వద్దు వద్దు. నీ దేవునికి నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అది రోగమైన, మరి ఇంకొక సమస్య అయినా, ఆత్మహత్య చేసుకుంటానికి నేను బతకడం వేస్ట్ అని అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడు. ఆయన కృప కలిగిన వాడు. దేవుని స్తోత్రం. జ్ఞాని అయిన సొలొమోను, ఆయన కూడా మొట్టమొదటేమో ఏమీ ఎరగనట్టు వినయము విధేయతతో ప్రభు దర్శనమందు కనపడి, నేను దావీదు నా సేవకుడు కుమారుడు అయిన సొలొమోను, నీకేం కావాలని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ప్రభు నకలు చోట్ల. నీకేం కావాలి నాయన? దేవుడు తలంచి ఉంటాడేమో, అలా అనలేము. కానీ శత్రువులు, ఇదిగో నాకు ఈ బోర్డర్ పక్కన ఫిలిష్తీయులు ఉన్నారు, ఇటుపక్క మిద్యానీయులు ఉన్నారు, ఇటుపక్క వాళ్ళు ఉన్నారు, కాబట్టి వాళ్ళని నాశనం చేసి నా రాజ్యంలో సమాధానం దయచేయి అని అడుగుతాడేమో అని దేవుడు అనుకున్నాడేమో. లేకపోతే 5,000 టన్నుల బంగారము, 10,000 టన్నుల వెండి, ఇవన్నీ దేవదారు మ్రానులు నాకు ఇవ్వు ప్రభు అని అడుగుతాడేమో. అప్పుడు ఎంత జ్ఞానము కలిగి అడిగాడంటే, ప్రభువా నేను బాలుడను, నాకు నా తండ్రి తర్వాత ఆయన రాజ్యమును పరిపాలన చేయుటకు శక్తి చాలదు. అందుకని జ్ఞానమును వివేకము కలిగిన ఆత్మ నాకు దయచేయి. సంబరపడిపోయాడు దేవుడు. ఓ నీ శత్రు ప్రాణం కానీ, నీ ధనధాన్యాలు కానీ, ఇంకా ఏం మేడలు మిద్దెలు కానీ అని ఏం కోరకుండా నాకు జ్ఞానం అడిగావు కాబట్టి, వివేకము జ్ఞానముతో పాటు నువ్వు అడగకపోయినా సమస్త ఐశ్వర్య ఘనతలు నీకు ఇస్తాను. పొందాడు. పొందేటప్పటికి కొంచెం కన్నులు ప్లేస్ మారినాయి, పైకి వచ్చినాయి. చివరికి అతను బ్రతుకు ఎట్లా ఉంది? బైబిల్లో రాయబడి ఉంది, రాతి నేల మీద పడిన విత్తనములాగా అయింది. ఫలించిందా? పంట వచ్చింది అక్కడ?
విత్తనాలు విత్తుకుంటా పోయి కొన్ని మంచి నేలను పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని రాతి మీద పడ్డాయి. నిష్ప్రయోజకుడైపోయాడు సొలొమోను. అంత జ్ఞానం రాసి చివరికి ఏమంటున్నాడు? అంత వ్యర్థం. దేవుని దృష్టిలో కూడా భ్రష్టుడైపోయాడు. 1000 మందికి దాసోహం అయిపోయాడు. మనందరికంటే భయంకరమైన విగ్రహారాధికుడు అయిపోయాడు. 1000 గుళ్ళు కట్టాడు వాళ్ళకి. మళ్ళీ ఆయనే జీవము కలిగిన దేవునికి ఆలయం కూడా కట్టింది కూడా ఆయనే. ఎంత భయంకరం! 2వ సమూయేలు గ్రంథం తీయనమ్మా, 14వ అధ్యాయము 25వ వచనం. ఇశ్రాయేలీయులందరిలో అబ్బా అబ్షాలోము అంతా సౌందర్యము కలిగిన వాడు ఇశ్రాయేలు అందరూ ఒక్కడ కూడా లేడట. అందం ఉంటే గర్వం ఉంటుందని చెప్పాను కదా. గర్వం బయలుదేరి రోజు ఒక సెంటర్లో నిలబడేవాడంట. అతనికి జూలు కూడా తర్వాత భాగంలో చదువుతాం. 200 తులముల జుట్టు ప్రతి ఏటా కత్తిరించుతూ వచ్చానని ఈ భాగంలోనే రాయబడి ఉంది. 200 తులములు జుట్టు. ఎంత జుట్టు అయితే కానీ వెంట్రుకలు ఏం బరువు ఉంటాయి? 200 తులాలు బరువు దూకుతుంది. అది చూసి సెంట్రల్లో నిలబడితే, ఒక వీధిలో ఒక చోట నిలబడితే ఎవడు వాడి పనుల మీద పోకుండా అందరూ అబ్షాలోము చూడటమే సరిపోతుంది. ఇది కనుక్కున్నాడు, మా నాన్నని ఒక్క తోపు దోసేసి నేను సింహాసనం ఎక్కాలి. అందము మోసకరము, అందము మోసకరము. అందం ఉండేటప్పటికి గర్వం వచ్చింది. గర్వం వస్తే తండ్రి ఏమై ఉన్నాడు అది కూడా మర్చిపోయి ఒక్కసారి మా నాన్న వేసేస్తే శాశ్వతముగా నాకు సింహాసనం దక్కుద్ది. దానికోసం అసలు ఒక సెంటర్లో, రోజుకు ఒక సెంటర్లో నిలబడుతుంటే 1000 మంది ఆ ప్రజలు అటు నడుస్తా ఇటు నిలబడుతా, ఎంత సౌందర్యవంతుడు లేడు కాబట్టి పనులన్నీ మానేసి అట్లాగే చూస్తూ ఉంటే చూసినోడిని చూసినట్టు దగ్గరికి పిలిచి అందరిని మచ్చిక చేసుకోవటం, ముద్దు పెట్టుకొని. అబ్షాలోము ముద్దు పెట్టుకుంటే ఇంకేమన్నా ఉందా? ఒకరోజు తండ్రి మీద తిరుగుబాటు బావుట ఎగరేశాడు. అప్పుడు తండ్రి పరాక్రమం మెలిగిన అనేక మంది, అబ్షాలోము నీ తండ్రి విషయమును ఎరగవా? సింహపు గుండె లాంటి వారు కూడా మీ నాన్న ధాటికి నిలబడలేరు. మచ్చిక చేసుకున్నాడు కదా, కొంతమంది ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఉండి తిరుగుబాటు చేస్తే 100% ఏంటంటే దావీదు చేతిలో అబ్షాలోము చచ్చేవాడే. అయితే దేవుడు అలా మచ్చ తండ్రికి రానియకుండా ఆ పొడవాటి జుట్టునే వాడుకున్నాడు. తండ్రి మీద యుద్ధం ప్రకటించాడు. యుద్ధం జరుగుతుంది దావీదు పక్షం వారికి, అబ్షాలోము పక్షం వారికి జరుగుతూ ఉంటే గాడిద ఎక్కి వేగంగా చెట్ల కింద పరిగెత్తున్నాడు అబ్షాలోము. యుద్ధ నైపుణ్యం అంట, యుద్ధనాదంతో. అయితే ఆ జుట్టు ఎంత దాకా అది వెళ్ళి తిరిగి ఒక మస్తకి వృక్షానికి తగులుకొని ఆలబడేటట్టు కింద గాడిద పారిపోయింది. యుద్ధంలో అక్కడ ఏలబడ్డాడు. యుద్ధం అంటే చాలా హడావిడిగా కత్తులు, డాళ్ళు, ఈటలు కొట్టుకుంటా చంపుకుంటా ఉంటారు. ఈ అబ్షాలోముని ఎవరికి పట్టించుకోవాలా? భూమికి ఆకాశమునకు మధ్యలో అలా వేలబడుతున్నాడు ఈ సౌందర్యవంతుడైన అబ్షాలోము. అప్పుడు యోవాబు అనే దేవుని ఆ దావీదు యొక్క సైన్యాధిపతి దూరం నుండి చూచి
అతన్ని దుస్థితి చూచి ఊపిరాడకుండా ఉన్నాడు. చావడు, బతకడు. అందుకని గురి చూసి లాగి బాణం తీసుకురా కొడితే అబ్షాలోము దిక్కులేనోడుగా చచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగైంది. ధనము వస్తుంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం చదువుతాం. ధనమును నమ్ముకొనివాడు పాడైపోతాడు. నీతిమంతుడు అది నీతిమంతుడు. తర్వాత అంతకుముందేవుడు ధనమును నమ్ముకున్నవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు, అడ్రస్ లేకుండా పోతాడు కొంతకాలానికి. ఆ తర్వాత అనుదినము వృద్ధి చెందుతూ ఉంటారు అని దాని యొక్క భావం. చిగురించిందంటే ఏంటన్నమాట, అది ఆకవుద్ది, దానిలోంచి పూత వస్తుంది, దానిలోంచి పిండి వస్తుంది, అది కాయ అవుద్ది, అది కొంతకాలం పండు అవుద్ది. అలాగ చిగురిస్తూనే ఉంటారు. ధనమును పాడైపోతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్షాలోము సంగతి చెప్పుకున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, బలమును నమ్ముకోవద్దు. బైబిల్ మొత్తంలో బలాఢ్యులు ఇద్దరున్నారు. ఒకరు శాంసోను, ఇంకొకడు గొల్యాతు. గుర్తుపెట్టుకోండి, గొల్యాతు. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం చదువమ్మా. గాతువాడైన సూర్యుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అంటే నేటి లెక్క ప్రకారము 14 అడుగులు అని లెక్క తేల్చారు శాస్త్రజ్ఞులు. బాలుడైన దావీదు టీనేజరే బలమును నమ్ముకున్నాడు. ఒకసారి మనకు తెలుసు, ప్రతి దినము ఉదయకాలమున సాయంకాలమున వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇశ్రాయేలీల్లో ఎవడన్నా వీరుడుంటే, సూర్యుడుంటే అందరం యుద్ధం చేసుకొని పొడుచుకొని చంపటం ఎందుకు, చచ్చిపోవటం ఎందుకు, మీలో ఒకటి రండి, మా పక్షంగా నేను ఒకడిని వస్తా, యుద్ధం ఇక్కడ ఏలా లోయలో యుద్ధం చేసుకుందాం. మీరు గెలిస్తే, మీ వాడు నన్ను చంపేస్తే మేమందరం ఫిలిష్తీయులము నీకు దాసులం అవుతాం. నేను కనుక మీ వాడిని చంపేస్తే పర్మనెంట్గా ఇశ్రాయేలీలందరూ మాకు దాసులు కావాలి. ఆ సమయంలో తండ్రి ఆజ్ఞ ప్రకారము ఎలియాబు, షమ్మా అనే 3 అన్నదమ్ములు, దావీదు కంటే పెద్ద ఉన్నవాళ్ళు, సౌలు సైన్యంలో ఉంటే అక్కడికి ఆహారము ఇవ్వడానికి దావీదు వచ్చాడు. అందరూ కలవరంగా ఉన్నారు. ఏమిటి వాడిని చంపితే రాజు ఏం బహుమతి ఇస్తానన్నాడంట? అర్ధరాజ్యము రాసిస్తానన్నాడు, తన కుమార్తెను వివాహం ఇస్తానన్నాడు. అలా అందరిని ఎంక్వైరీ చేస్తే కొందరు సౌలు రాజు దగ్గరికి దావీదుని తీసుకొచ్చారు. వీడు బొడ్డోడు, నీకు శక్తి చాలదయ్యా, నీకు బలం చాలదు, నువ్వు ఏం చేస్తుంటావు? నా తండ్రి గొర్రెలు మేపుకుంటున్నాను. మరి వాడితో ఎలా యుద్ధం చేస్తావు?
కాదండి, నన్ను తక్కువ అంచనా వేయద్దు. నా దేవుడు నా పక్షముగా ఉన్నాడు. నా తండ్రి గొర్రెల మంద నేను మేపుచుండగా ఒకనాడు సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు దాన్ని గుద్ది సజీవంగా సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటివాడు? దేవుని స్తోత్రం. వాడు సున్నతి లేదు. మనము జీవము కలిగిన దేవుని సంతానం. నన్ను పంపించండి. లోపల మాత్రం 2 కోరికలు ఉన్నాయి. ఒకటి ఒక భాగానికి రాజు, ఇంకొకటి అసలు రాజుకి అల్లుడు. దేవుడేం తలంచాడు? మన ఆలోచనలు భూమికి ఆకాశం ఎంత ఎత్తున్నాయో మన ఆలోచనలకు దేవుని ఆలోచనలు అంత పెద్దవి అంట. నువ్వు ఆడి కూతుర్ని చేసుకొని నువ్వు అర్ధరాజ్యానికి ఏంటి, రాజు అల్లుడు ఏంటి, నువ్వే ఒక రాజు చేస్తాను, ఇశ్రాయేలీయులకు తిరుగులేని రాజ్యాన్ని వెళ్తావు, అది దేవుడు ఆలోచన. ఎట్టకేలకు పోయాడు. 14 అడుగుల వాడిని ఒక్క చిన్న రాయి. యుద్ధము యెహోవాదే. కాబట్టి ఈరోజు బలం రేపు ఉండదు, ఈరోజు అందం రేపు ఉండదు, ఈరోజు ఉన్న ధనం రేపు ఉండదు, ఈరోజు ఉన్న అధికారం రేపు ఉండదు. కాబట్టి జ్ఞానము కలిగి ఈరోజు దేవుని మాట ఏంటి? ఓ సహోదరుడా, ఓ సహోదరి, దేవుని బిడ్డ, నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుతున్నావా? వెదకవద్దు అని దేవుడు మనందరితో చెప్తున్నాడు. ఆయనకు మించి గొప్ప వాటిని వెతకొద్దు. ఆయన అనుగ్రహించిన దానిని సంతోషంతో స్వీకరించి ఆయన మహిమ కొరకు మనందరము బ్రతుకుటకు పరిశుద్ధాత్ముడు మనందరినీ సర్వసత్యములోనికి నడిపించునుగాక. ఆమేన్.